నిసార్ ఉపగ్రహం ఇవాళ నింగిలోకి దూసుకెళ్లబోతోంది. షార్లో ఇవాళ సాయంత్రం 5:40 రాకెట్ ప్రయోగానికి శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. అంతరిక్ష రంగంలోనే సంచలనాలకు కేరాఫ్ గా మారింది ఇస్రో. తక్కువ ఖర్చుతో ఇప్పటికే ఎన్నో ప్రయోగాలను చేసి విజయవంతమైన ఇస్రో ఇప్పుడు GSLV F-16 రాకెట్ను రోదస్లోకి పంపబోతుంది. ఈ ప్రయోగ నేపథ్యంలో షార్లో సందడి వాతావరణం ఏర్పడింది. అమెరికా శాస్త్రవేత్తలతో పాటు ఇస్రోలోని అన్ని సెంటర్ల డైరెక్టర్స్ షార్కు చేరుకుని ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమైపోయారు. నిన్న మధ్యాహ్నం 2:10 కౌంట్డౌన్ ప్రారంభమైంది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యువల్ ఫ్రీక్వెన్సీ రాడార్తో భూమిని పరిశీలించే ఉపగ్రహం. ఇది ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, సార్ టెక్నాలజీని ఉపయోగించి రాడార్ పల్స్ ను భూమికి పంపించబోతోంది. నిసార్కు పగలు, రాత్రి అన్ని వాతావరణాల్లో ఫొటోస్ తీసే సామర్థ్యంతో డిజైన్ చేశారు. ఇక ఉపగ్రహ స్కాన్లు, భూకంపాలు, వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డం, నేల తేమ, వ్యవసాయ నమూనాల్లో మార్పులను ట్రాక్ చేయడంలో ఈ నిసార్ సాయపడబోతుంది. తీర ప్రాంతం, కోత పెరుగుదలను కూడా ఇది అబ్జర్వ్ చేస్తుంది. దీంతో విపత్తుల నిర్వహణకు నిసార్ మరింత సాయమవుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇక మరోవైపు అధిక రెజల్యూషన్ ఫోటోస్, డేటా అందించడం నిసార్ యొక్క ప్రత్యేకత. నిసార్ సేవలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, ఏజెన్సీలు, ప్రభుత్వాలకు ఫ్రీగా అందుబాటులో ఉండబోతున్నాయి. నిసార్ ఉపగ్రహం మొత్తం 12 రోజుల్లో భూమిని మ్యాప్ చేయగలదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక నిసార్ ఉపగ్రహంలో ఎస్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. ఎల్ బ్యాండ్ సింథటిక్ అపెర్చర్ను నాసా రూపొందించింది. నిసార్ ఉపగ్రహం మేఘాలు ఆవరించిన, వర్షం కురిసిన, అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ 24 గంటలు స్పష్టమైన ఫొటోస్ తీసి భూమికి పంపగలదు. మట్టి పిల్లలు విరిగిపడ్డం, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలను గుర్తించి అప్రమత్తం చేయగలదు. పంటల పెరుగుదల, నీటి వినియోగ సమాచారం కూడా అందివ్వగలదు.